హాయ్ కృష్ణ. హాయ్. ఓవర్టేకింగ్. సార్, దీని మీద సైకిళ్ళు కార్లు నడపాలి కానీ విమానాలు రాకెట్లు కాదు. ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు మీ మీద కేసు బుక్ చేస్తున్నాం. చెప్పండి, మీ పేరేమిటి? కస్తూరి సత్యనారాయణ, సన్ ఆఫ్ లేట్ కస్తూరి కృష్ణారావు. మీ పేరు? కస్తూరి కృష్ణమూర్తి, సన్ ఆఫ్ కస్తూరి సత్యనారాయణ. కస్తూరి సత్యనారాయణ అంటే ఈయన వాడు నా కొడుకు. బూతులొద్దు. బూతులేమిటయ్యా? నీకు కూడా ఏమైనా క్రాక్ ఉందా? నా కొడుకు అంటాం బూతు మాట. వాడు మా అబ్బాయి, ఈయన మా నాన్న. ఐసి తండ్రి కొడుకుల సైకిల్ రేసింగ్ అన్నమాట. యా. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు నా పేరు సరిగ్గా వినిపించుకున్నట్లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ కస్తూరి సత్యనారాయణ. అదే రాస్తున్నాను. రాస్తున్నావా? నా గురించి నీకు తెలీదా? తెలియదు. తెలీదా? స్ట్రేంజ్. అయితే డెఫినెట్ గా నీకు నా ఆటోబయోగ్రఫీ వినిపించాల్సిందే. దొరికిపోయాడు రే, ఇంక వీడు సచ్చాడన్నమాట. ఫినిష్. మా తాతలు ముగ్గురు. అది నా ఆటోబయోగ్రఫీ. అర్థమైంది కదా? లేకపోతే నేనెవరో నీకు తెలియదంటావా? అమ్మా సార్, ఎప్పుడైనా మీరు అండమాన్ నికోబార్ దీవులకు వస్తారా? అండమాన్ నికోబార్ దీవులక రాను. అక్కడ నాకేం పని? అస్సలు రారు కదా. ఒట్టేయండి సార్. డెఫినెట్ గా రాను. ఏ? నేను వెంటనే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోతాను సార్. గుడ్ బై. ఏమో నీ స్టిక్కు. ఏడి వీడేడి? బాబు కృష్ణ. బాబు గారు, ఓ ఫ్లవర్ వాజ్. ఏమిటి కోపం వచ్చిందా? దేనికి? అడ్డమైన వాడికి నీ ఆటోబయోగ్రఫీ వినిపించి వాడి మెదడు మేకల్లాగా మింగేటివేనా? అదే నీ కోపానికి కారణం. నా ఆటోబయోగ్రఫీ నా ఇష్టం రా, ఎవరికైనా చెప్పుకుంటాను. ఆటే మాట్లాడితే ఓ ఆటోలో మైకెట్టుకుని ఊరందరికీ చెప్తాను నా ఆటోబయోగ్రఫీ. అదే నాకు ఇష్టం లేంది. బాబు గారు, ఒక అర్థం. కోపం నీకేనా వచ్చేది? నాకు కూడా వస్తుందిరా. అయ్యగారు, ఒక చిన్న అర్థం. అంటే నేను అర్థం పగలగొడితే నువ్వు అర్థం పగలగొడతా. చూస్తుండే నేనేం పగలగొడతాను. తప్పుకో. బాబు గారు, ఒక ఫోను. ఓహో, నువ్వు ఫోన్ వేసుకున్నావా? నేను బల్ల వేసుకుంటాను రా. అయ్యగారు, ఒక బల్ల ఆఫ్టర్ ఆల్ చెక్క. బాబు గారు, ఒక బొమ్మ. అంటే నువ్వు బొమ్మను వేసుకున్నావా? నీ వయసు ఎంత, నా వయసు ఎంతరా? నువ్వు చిన్న బొమ్మను వేసుకుంటే నేను పెద్ద బొమ్మను వేసుకోలేనా? అయ్యగారు, ఒక పెద్ద బొమ్మ. ఓహో, నువ్వు ఆ బొమ్మను వేసుకున్నావా? అంతే మరి. అసలు నేను కదిలే బొమ్మల పెట్టిన వేసుకుంటాను. బాబు ఓహో, టీవీనే వేసుకున్నామనా? ఉండు నీ పని చెప్తా. బాబు టీవీలో వచ్చే ప్రోగ్రాములు ఎంత చండాలంగా ఉన్నా మనం టీవీలు బద్దలు కొట్టుకోకూడదు బాబు. ఛాలెంజ్ రా, బస్తీ మే సవాల్. ఆ టీవీ పగలగొట్టు చూద్దాం. దీన్ని పచ్చడి చేస్తా. అల్లరా దారికి. ఈ రోజు అయ్యగారి కోపం పొద్దు 850 రూపాయలు. ఇంతేనా? బాబు గారి కోపం పొద్దు 1400 రూపాయలు. ఆహా, గెలుపు నాదే. బయటికి పోతున్నట్టున్నాడు, ఎక్కడికో కనుక్కోరా. మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను, భోజనానికి ఇంటికి రానని చెప్పు.